భారతదేశం మొత్తం ఉత్కంఠగా వెయిట్ చేస్తున్న 5 రాష్ట్రాలలో రిజల్ట్ 3 రాష్ట్రాలలో బీజేపీ హవా నడుస్తూ ఉంది. ముందుగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే వచ్చాయో వాటి తీరే మరి ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే దాదాపుగా బీజేపీ 3 రాష్ట్రాలలో ఘన విజయం సాధించే దిశగా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు అస్సాం, ఇటు పుదుచ్చేరికి మరి అదేవిధంగా పశ్చిమ బెంగాల్ 3 రాష్ట్రాలలో మరి బీజేపీ హవా నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా మరి కేరళలో మరి యూడిఎఫ్ అధికారంలోకి వచ్చే విధంగా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తమిళనాడులో టీవీకే ఆధిక్యంలో వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ బీజేపీ మరి హవా నడుస్తూ ఉంది. బీజేపీ 3 రాష్ట్రాలలో ఘన విజయం దిశకైతే వెళ్తా ఉంది. ఈ అంశం మీద అయితే మాట్లాడడం సరూర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఫోన్ కాల్లో ఉన్నారు. మరి ఎలా స్పందిస్తారు? బీజేపీ హవా నడుస్తూ ఉన్న సందర్భంలో మరి బీజేపీకి ఇప్పటికే ఘన విజయం సాధిస్తా ఉన్న నేపథ్యం అయితే వెళ్తా ఉంది. దీనిపైన ఎలా స్పందిస్తారో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. నమస్తే అండి. నమస్తే. మేడం, 5 రాష్ట్రాలలో రిజల్ట్ వస్తే 3 రాష్ట్రాలలో బీజేపీ ఘన విజయం సాధించే దిశగా వెళ్తా ఉంది. దీన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? ముందుగానే ఆశించిన ఫలితాలు వస్తూ ఉన్నాయి. బీజేపీ హవా ఇండియాలో కొనసాగుతా ఉంది అని అనిపిస్తా ఉంది. మీరు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? ఇదంతా కేవలం నరేంద్ర మోదీ గారి అభివృద్ధికి రిజల్ట్స్ అండి. ఈ రోజు వికసిత్ భారత్ కోసం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వేచి ఉన్నారు. ఆ వికసిత్ భారత్ మన కళ్ళ ముందల కనిపిస్తుంటే నరేంద్ర మోదీ గారిని అందుకని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే పశ్చిమ బెంగాల్లో గెలుస్తుందా లేదా? మతతత్వం సంబంధించిన రాజకీయాలు చేస్తారు అక్కడ. మరి గెలుస్తుందా లేదా? ఎప్పటి నుండో మరి మమతా బెనర్జీ అక్కడ అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంది. అక్కడ కూడా బీజేపీ హవా నడుస్తా ఉంది. ఎట్లా చూస్తా ఉన్నారు ఆడ? అక్కడ మతతత్వము చేసింది మమతా బెనర్జీ కాబట్టి ఎన్ని రోజులు అక్కడ అభివృద్ధి ఆగిపోయింది. మీరు ఒకసారి స్టాటిస్టికల్ గా ఆలోచిస్తే మన భారతదేశము స్వాతంత్రం రాకముందు అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉండే, అది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఉండే. అట్లాంటి దాన్ని ఈ రోజు మమతా బెనర్జీ ఆ కమ్యూనిస్టులు అందరూ కూడా అక్కడ అభివృద్ధి జరగకుండా ఆపారు. ఇప్పుడు బెంగాల్ కూడా వికసిత్ బెంగాల్ కావాలి, అది కేవలం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలోనే అవుతుంది. కాబట్టి మమతా బెనర్జీ ఏదైతే చొరబాటుదారులని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి అక్కడున్న ఆర్థికాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ప్రజలందరూ మేల్కొన్నారు. ఈ రోజు బీజేపీకి అక్కడ పీఠం వేశారు. బీజేపీని గెలిపించుకొని వాళ్ళ రాష్ట్రాన్ని కాపాడుకున్నారు. ఇప్పుడు అస్సాంలో కావచ్చు, పుదుచ్చేరిలో కావచ్చు, బీజేపీ జోరు అనేది కొనసాగుతా ఉంది. ఈ రాష్ట్రాలలో ఎలా చూడొచ్చు మనం? అవునండి. అంటే ఆల్రెడీ అవి మనము గెలిసిపోతాయి, గెలుస్తుంది అని చెప్పి ఆలోచించినవే. అదే సీటు మళ్ళా మనకు అదే రిజల్ట్స్ రావడం అన్నది నిజంగా కూడా అక్కడ ప్రజలకి నరేంద్ర మోదీ గారి నాయకత్వము, బీజేపీ ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం ఏంటో అర్థమవుతుంది. అంటే బీజేపీ గెలుస్తున్నప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతా ఉంది. అక్కడ ఈవీఎం ట్యాపింగ్ చేస్తా ఉన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇట్లా అవకలుగా గెలుస్తా ఉన్నారనే ఒక అపనింద అనేది బీజేపీ పైన ప్రతిసారి కూడా వస్తా ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? అట్లాంటి వాళ్ళకి నేను ఒకటే సూటి ప్రశ్న అండి. ఈ రోజు తమిళనాడులో బీజేపీ గెలవట్లేదు, కేరళలో బీజేపీ గెలవట్లేదు. మళ్ళీ ఆడ కూడా అవే ఈవీఎంలు ఉన్నాయి కదా. ఒకవేళ మేము ఈవీఎం ట్యాపింగ్ చేయాలి ఏమన్నా అనుకుంటే, ఈవీఎంలు ఏమన్నా చేయగలుగుతుంది బీజేపీ అని అనుకుంటే దేశవ్యాప్తంగా మొత్తం చేస్తాం కదా. ఒకరి దగ్గర చేసి ఒక దగ్గర ఎందుకు చేయము? అట్లంటే ఇదే ఈవీఎం లాస్ట్ టర్మ్ లో కూడా బీజేపీ వెస్ట్ బెంగాల్ లో ఉండే, ఆ రోజు మేము గెలవలేదు కదా. ఓటమిని మేము ఒప్పుకున్నాం. మేము ఓటమిని ఒప్పుకుంటాము, అది డెమోక్రసీ అని చెప్పి మేమంటాము. కానీ కొన్ని పార్టీలు మాత్రం ఓటమిని ఈవీఎం ట్యాపింగ్లు అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికన్నా మేలుకోవాలి. వాళ్ళు పదే పదే ఈవీఎం ట్యాపింగ్ అంటే కామెడీ అయిపోతున్నారు. ప్రజలకి నవ్వాలంటే కూడా నవ్వు రావట్లేదు. ఎందుకంటే ఒకటే జోకు మళ్ళా వేస్తే ఎవరు నవ్వుతారండి? పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్ చేసే దిశగా అక్కడ వెళ్ళిన ఘటనలు కూడా ఎట్లా చూస్తా ఉన్నారు? అక్కడ మళ్ళీ బీజేపీ అధికారం దిశగా వెళ్తా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఒక్కసారి అక్కడ బీజేపీ అధికారం వచ్చినాకండి నిజంగా కూడా రామరాజ్యం అంటే ఏందో, నిజమైన డెమోక్రసీ ఏందో అక్కడ చేసి చూపిస్తాం. ఇన్ని రోజులు టీఎంసీ ఆధ్వర్యంలో నిజంగా కూడా అక్కడ జై శ్రీరామ్ అని అంటే బాధపడ్డారు. జై శ్రీరామ్ అనలేకపోయినారు అక్కడ ఉన్న ప్రజలు. అది కేవలము సెక్యులర్ అని చెప్పుకుంటున్నారు కానీ నిజమైన సెక్యులరిజం అన్నది కాదు. ఒక మతం కోసం అని చెప్పి కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు వాళ్ళు చేశారు. మా బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చి మా బీజేపీ జెండా అక్కడ ఎగిరేసిన తర్వాత నిజమైన వికసిత్ వెస్ట్ బెంగాల్ ఏంటో దేశమంతా ప్రపంచమంతా చాటి చెప్తాం మేము. ఫైనల్ ఏం చెప్తారు ఈ రిజల్ట్ పైన? అసలు బీజేపీ వచ్చే ఎన్నికలలో గెలుస్తుందా గెలవదు అని కూడా చాలా మంది విమర్శించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుస్తుంది అన్నట్టుగా చాలా వరకు అటు కేంద్ర ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేసిన వాళ్ళకి ఏం చెప్తారు?
ఇప్పుడు ఎలాగైతే వెస్ట్ బెంగాల్ లోని ప్రజలు అక్కడ జరుగుతున్న అన్యాయాలని ఎదుర్కోవాలి, మా రాష్ట్రం బాగుండాలి, మా జీవితాలు బాగుండాలంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యం అని అక్కడున్న ప్రజలు ఎలాగైతే నిర్ణయించుకున్నారో రేపు తెలంగాణ ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవాలి. అప్పుడు కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అవే అప్పులను ఇంకా పెంచుకుంటూ పోతున్నాడు గాని సమాజానికి మంచి చేయట్లేదు, ప్రజలకు మంచి చేయట్లేదు అన్న మేలుకొలుపు ప్రజలలో రావాలి, ప్రజలలో వస్తుంది. ఇప్పటికే ప్రజలలో ఆ నెగటివిటీ అన్నది కాంగ్రెస్ మీద కనిపిస్తుంది కాబట్టి రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా ఎగురేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో 3 రాష్ట్రాలలో ఏదైతే ఘన విజయాన్ని కూడా బీజేపీ ఇప్పటికే సెలబ్రేషన్ చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా వచ్చే ఎన్నికలలో కూడా తెలంగాణలో మరి బీజేపీ జెండా ఎగరబోతుందని కూడా కాన్ఫిడెన్స్గా తెలంగాణ బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. పశ్చిమ బెంగాల్ని ఆదర్శంగా తీసుకుందాం, మన కాడ కూడా బీజేపీ జెండా ఎగరవేస్తామని కూడా బీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యం మీద కనబడతా ఉంది. మరి చూద్దాం, మరి ఈ రిజల్ట్ ఈ విధంగానే కొనసాగుతుందా, ఫైనల్గా ఎటువంటి రిజల్ట్ వస్తుందన్నది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.